Yes, Funny. Yeah, you're audible. ఓకే సో అందరికి గుడ్ ఈవినింగ్ అండి. అందరూ అందరూ బాగున్నారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ స్పెసిఫిక్ సెషన్ వచ్చి ఇది యాప్సా మీద చాలా మంది చాలా రోజుల నుంచి కంటిన్యూస్ గా అడుగుతున్నారు, ఒక యాప్సా మీద ఒక ఎక్స్క్లూజివ్ సెషన్ చేయమని చెప్పి. అండ్ మేము కొంత టైం తీసుకోవడం జరిగిందండి దీనికోసం అనేసి చెప్పి. ఈ యాప్సా 80 ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెల్లింగ్ ఎస్కే అని చెప్పుకోవచ్చండి మనకి మన ఆంబే ఏపీ అండ్ తెలంగాణ ఆంబే బిజినెస్ లో. ఎందుకంటే యాప్సా గురించి వెయిట్ చేసి ప్రొడక్ట్స్ రాగానే చాలా బల్క్ గా తీసుకెళ్లే జనాలు చాలా మంది ఉన్నారు. అండ్ ఇన్ అదర్ వేస్ ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది మనం చాలా ఈజీగా రిటైల్ చేయగలిగే ప్రొడక్ట్. కానీ చాలా మందికి యాప్స్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. మనకి సంబంధించినంత వరకు జరిగే ట్రైనింగ్స్ అన్నిటిలోనూ కూడా హోమ్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ కూడా చెప్తున్నాము, న్యూట్రలైట్ అండ్ బ్యూటీ సెషన్స్ అటెండ్. కానీ రేర్లీ మనం ఏంటంటే ఈ యాప్సా గురించి యాప్సా బాటిల్ మీద ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా కలపాలనేది తప్పించి వీళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయి, వాళ్ళకి ఎలా రికమెండ్ చేయాలి అనే విషయాల మీద మనకి చాలా డౌట్స్ ఉన్నాయండి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నా వాయిస్ బ్రేక్ అవుతుంది, క్లియర్ గా లేదని చెప్తాను. ఓకే, your mic is very close, Funny. Your okay. mic is very clear close. now? Is it clear now? Little bit of network issue. Okay, is it clear now? Voice crack is there. Voice is cracking. Okay, just give me a second. Yeah, hope this I'm audible now, right? Clearly? Yeah, okay, fine. This is little better. Yeah. This is better. Okay. So చాలా మందికి ఉన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో రిగార్డింగ్ యాప్సా గురించి అండ్ ఆన్ ఫీల్డ్ ఏ విధంగా వాడుకోవాలి ప్రొడక్ట్స్ అనేసి తెలియజేయడానికి మనతో పాటు ఇవాళ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. ఓకే, వీళ్ళందరూ కూడా ఇవాళ మనకి మాట్లాడబోయేది మీరు చూసిన ఫ్లైయర్ లో చూసిన ముగ్గురు కూడా మన సుధాకర్ రెడ్డి గారు అయితే ఏంటండి, అండ్ లక్ష్మణ్ రావు గారు సెకండ్ ఎక్స్పర్ట్ అండ్ థర్డ్ ఎక్స్పర్ట్. వీళ్ళందరూ కూడా ఆన్ ఫీల్డ్, వీళ్ళు ఫార్మింగ్ దగ్గర నుండి చేయించడము, వాళ్ళకి రిజల్ట్ వచ్చినప్పుడు అది చూడడం అండ్ ఎక్కువ రీసెర్చ్ చేశారనే చెప్పాలండి మన ప్రొడక్ట్స్ మీద. అండ్ దే ఆర్ పీపుల్ ఈ యాప్స్ అని చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కస్టమర్ దగ్గరికి, రైతుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతున్నారు. సో వాళ్ళు ఇవాళ మనకి చాలా బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. ఓకే, సో ఈ బ్రీఫింగ్ ఇవ్వబోయే వాళ్ళల్లో మొట్టమొదటిగా మనము మన సుధాకర్ రెడ్డి గారిని మనం ఇక్కడికి ఇన్వైట్ చేసుకున్నామండి. సుధాకర్ రెడ్డి గారు, సో ప్లీజ్ మీరు మీ వీడియో అండ్ ఆడియో ఆన్ చేసుకుని కాస్త మన యాప్సా గురించి చెప్పగలుగుతారా మన ఏబిఎస్ కి? హలో సుధాకర్ రెడ్డి గారు. ఐ థింక్ సుధాకర్ రెడ్డి గారు ఆయన లాస్ట్ హిస్ కనెక్షన్ అండి. చెప్పిన తర్వాత అర్ధ గంటకు వస్తారు, 2 నిమిషాలు సత్తాను వెళ్ళిన. ఓకే, ఐ థింక్ సుధాకర్ రెడ్డి గారి ఈ లాస్ట్ ఇన్ కనెక్షన్ లో అనుకుంటండి. లక్ష్మణరావు గారు. ఓకే సార్, మీరు మీరు చెప్పగలుగుతారా అండి మనకి యాప్సా గురించి అండ్ యాప్సా ఎలా వాడుతున్నారు, ఏ పంటల మీద మీరు ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటారు, దాని గురించి కొద్దిగా చెప్పగలుగుతారా? ఓకే సార్. ఎస్ సార్. ఓకే సార్, నేను మాట్లాడచ్చా సార్? మాట్లాడచ్చండి. ఓకే సార్, నా పేరు లక్ష్మణరావు అండి, మాది వెస్ట్ గోదావరి యాదవ్ అనే గ్రామం అండి మాది. నన్ను అందరూ టీఎల్ఆర్ అని పిలుస్తారండి. నేను యాప్సా 80 గురించి మీకు కొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తాను సార్. యాప్సా 80 అనేది చాలా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. అది యాప్సా అనేది ఏంటంటే ఊరి మీద మొక్కజొన్న మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్.
ఈ అప్సై అనేది ఏంటంటే భూమి మీద 5 రకాలుగా మనం పండించే పంట సార్ నా వాయిస్ వినపడుతుంది సార్? Yeah, it is better. Yeah. మాట్లాడొచ్చా సార్? సార్ Yes, sir. You are audible. Sudhakar sir, your voice is clear. You can speak. Sir, Lakshman Rao sir, your voice is clear. You can speak. సార్ నేను మాట్లాడొచ్చండి? ఎస్, మాట్లాడచ్చండి. ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే సార్, ఓకే సార్. నేను ఉరిమేళ చేస్తానండి దీని గురించి. వరిసేను మీద ఏంటంటే అండి, స్టార్టింగ్ మనం నారుమళ్ళు పోసిన తర్వాత ఈ అప్సా అనేది నారుమళ్ళు పోసిన తర్వాత మన వరినారు పెరిగిన తర్వాత వరినారు పీకేటప్పుడు చాలా మంది ఊరియా చల్లుతారండి. ఈ వరినారు లూజ్ గా ఊడు రావడం కోసం ఊరియా అనేది చల్లుతారు అనమాట అండి. ఆ ఊరియా అనేది చల్లడం వల్ల ఆ వరినారు యొక్క స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. మన ఆప్సైటీ అనేది మనం పోతే వరినారు ఎలాగైతే 1 నుంచి 2 రోజుల ముందు పీకుతారనగా దీనికి ఒక నారుమడికి వచ్చి 3 మూతలు అంటే 60 ml అండి. 60 ml ని 1/2 లీటర్ వాటర్ లో కలుపుకుని ఒక 10 kg ఇసుకలో మనం కలిపి చల్లటం వల్ల 1-2 రోజుల ముందు కలిపి చల్లటం వల్ల మనకు ఆ వరినారు అనేది చాలా ఫ్రీగా లూజ్ గా ఊడొస్తుంది అనమాట అండి. పైగా వరినారు పీకే ముందు 1-2 రోజుల ముందు చల్లడం వల్ల ఆ ఏరు యొక్క స్టెబిలిటీ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట అండి. అలాగే అప్సైటీని వరినారు పీకే ముందే మనం వాడటం వల్ల మామూలుగా వరినారు పీకిన తర్వాత ఊడిస్తే 8 నుంచి 10 రోజులకి వరి అనేది మొందిరగడం అనేది జరుగుతూ ఉండండి. కానీ అప్సైటీ అలా ఇసుకలో కలిపి చల్లడం వల్ల వరినారు ఫ్రీగా ఊడొస్తుంది. 2 నుంచి 5 రోజుల్లో మనకు ఆ వరిసేను అనేది మొందిరుగుతుంది అనమాట అండి. పచ్చబడడం అనేది బాగా జరుగుతుంది. అది ఫస్ట్ అండి. రెండోది ఏంటంటే మన అప్సైటీని ఊడ్చిన తర్వాత 4-3 రోజుల మధ్యలో ఊరియాని కలుమందులో కానీ కలుమందిని ఊరియాలో కానీ ఇసుకలో కానీ చాలా మంది చల్లుతారు అనమాట అండి. కలిపేసి ఇసుకలో కానీ ఊరియాలో కానీ కలుపుతారండి. దాంతో పాటు మన అప్సైటీని 1 ఎకరానికి వచ్చి 160 ml లో ఒక 1/2 లీటర్ నుంచి 750 ml వరకు వాటర్ లో డిజాల్వ్ చేసుకుని దాన్ని మనం ఏదైతే 1 ఎకరానికి ఊరియా 60 బస్తా ఊరియాలో కలుపు మంది కలిపి ఎలా చల్లుతారో దాంతో పాటు ఈ 750 ml వాటర్ లో 160 ml అప్సైటీ అనేది కలుపుకుని దాంట్లో ఈ ఊరియాలో కలుపు మంది కలిపేసినటువంటి ఊరియాలో కలిపేసి మనం జల్లుకోవడం ద్వారాగా ఆ కలుపు మంది అనే దాన్ని పనిచేసేలాగే చేస్తుంది సార్. దాంతో పాటు ఈ వేసిన ఊరియాను కూడా 100% భూమి తీసుకుంటాడు నత్రజని అనే దాన్ని. అలా తీసుకోవడం ద్వారాగా మనకి ఈ ఏర్ అనేది డెవలప్ చాలా స్పీడ్ గా జరిగి పిలకలు అనేది బాగా తొడడానికి అవకాశం ఉందన్నమాట అండి. మామూలుగా వరిసేను ఊడిచేసి ఈ ఊరియా చల్లిన దానికి అప్సైటీ కలిపి కలుపుమంతో పాటు ఊరియాలు కలిపి చల్లటం వల్ల 10 నుంచి 20 రోజుల మధ్యలో మామూలుగా అయితే 7 నుంచి 10 పిలకలు చేస్తుందండి. ఇలా కలుపుకొని చేసుకోవడం ద్వారా 20-25 రోజులు వచ్చేటప్పటికి 17 పిలకల దాకా చేసేటటువంటి అవకాశం ఎక్కువ ఉందన్నమాట అండి. అదనమాట. అది ఫస్ట్ కోటాలో మనం ఊరియాలో మనం కలుపుని చల్లేటప్పుడు దాంతో పాటు ఇచ్చేది 160 ml అండి. తర్వాత ఫస్ట్ కోటా మందులో ఏ అవసరం లేదు. రెండో కోటా మందు మళ్ళీ వరిసేలు వేసేటప్పుడు మనకి మళ్ళీ రెండో కోటాలో కూడా 1 బస్తా 1 ఎకరానికి వచ్చి 1 బస్తా ఊరియా 1 బస్తా 20-20 కానీ డిఏపి కానీ 14-35 కానీ కలిపి వేస్తారండి. ఆ వేసేటప్పుడు 1 బస్తా ఊరియా ముందర కింద పోసేసి దాంట్లో 1 1/2 లీటర్ నీళ్లు 160 ml మళ్ళీ లిక్విడ్ 8 మూతలు అప్సైటీ అనేది ఈ 160 ml ని 1/2 లీటర్ నీళ్ళలో కానీ 30 లీటర్ల నీళ్ళలో కానీ కలిపేసుకుని ఆ బస్తా ఊరియా మీద చల్లేసేసి బాగా దాంతో పాటు మనం అదనంగా ఏదైతే డిఏపి కానీ 14-35 కానీ కలుపుకుంటాం ఆ బస్తా ఊరియా మీద చల్లేసేసి దాన్ని బాగా ఊరియా ఆ మందు కలిపినట్టు ఊరియాలో బాగా ఈ మందుని కలిపేసేసి జల్లుకోవడం ద్వారాగా మనం వేసిన ఊరియా ప్లస్ 20-20 కానీ 14-35 కానీ 100% భూమి లోన కంట కూడా ఆ మందుని తీసుకుంటది అనమాట అండి. తీసుకుని ఇప్పుడు
కూడా మందిని ఎప్పుడు కావాల్సినప్పుడు మొక్కకి ఇస్తానే ఉంటుంది. అదండి. ఇంకోటి అంటే మన ఆప్సాయిటీని వరిసేనికి కానీ మనం 2 టర్ముల కింద 160 ml చొప్పున ఇచ్చుకోవడం ద్వారా మనకి వరిసేనికి మామూలుగా 17 నుంచి 23 పిలకల వరకే చేస్తుందండి. కానీ ఆప్సాయిటీ వాడటం ద్వారా 23 నుంచి 37 పిలకల దాకా చేస్తుందండి. అది సార్. ఇంకోటి ఏంటంటే ఈ వరిస్తే మన ఆ భూమి యొక్క సారాన్ని కూడా మార్చుద్ది అనమాట. ఏదైనా సౌటి నేల కానీ పొలటి నేల కానీ ఉండటం వల్ల ఈ ఆప్సాయిటీ అనే దాన్ని 2 పిలకలు మనం వాడుకోవడం ద్వారా నేల యొక్క సారాన్ని కూడా పెంచిద్ది. ఈ భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలను కూడా తీసుకొచ్చి మొక్క చెప్పిద్ది అనమాట అండి. ఈ ఆప్సా అనేది ఏంటంటే బయట చాలా కూడా ఇంకా ఎలాంటి లిక్విడ్ బయట ఉంటాయండి. అది ఒక రకంగానే పనిచేద్ది. ఓన్లీ పురుగు మందులు కలుపుకోవడానికి మాత్రమే పనిచేద్దండి. సేమ్ రేట్ ఉంటుంది. కానీ మన ఆప్సాయిటీ అనేది మన ఆప్సాయిటీ అనేది 5 రకాలుగా పనిచేద్ది అనమాట అండి భూమి మీద. ఎలాగంటే ఫస్ట్ మనం వేసే మందులో కలిపి వేయడం ద్వారా ఆ మందుని 100% తీసుకుని మొక్క కప్ చెప్పిద్ది అనమాట అండి. అది మనం వేసే ఫెర్టిలైజర్స్ ఏదైతే 20 కానీ యూరియా కానీ డిఏపి కానీ 14-35 కానీ మనం వేసిన మామూలుగా 100% భూమి తీసుకోవాలి అనమాట ఆ మందు. కానీ ఆప్సాయిటీ అనేది కలపడం వల్ల ఇది ఆల్ పర్పస్. సార్ లక్ష్మణ్ రావు సార్, మీ వాయిస్ కొంచెం క్లియర్ గా లేదు, లోగా ఉంది. కొంచెం కెమెరా క్లియర్ గా పెట్టుకొని మాట్లాడండి సార్. వాయిస్ క్లియర్ గా లేదు, కొంచెం సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ గా ఉంది. కొంచెం క్లియర్ గా మాట్లాడండి సార్. ఓకేనా సార్? కెమెరా ఆఫ్ చేయండి సార్. మేబీ కెమెరా ఉండడం వల్ల డిస్టర్బెన్స్ వస్తుందేమో. కెమెరా ఆఫ్ చేసి చెప్పండి సార్. ఓకే సార్. వెరీ క్లియర్ సార్, చెప్పండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఇలాగ మనం 2 రకాలుగా మనం ఈ పురుగు మందులు మన వేసే ఫెర్టిలైజర్స్ లో 2 పిలకలు కలిపి వేసుకోవడం ద్వారా దిగుబడి అనేది బాగా పెంచుద్ది అనమాట అండి. పైగా ఏంటంటే ఆప్సా అనేది 5 రకాలుగా పనిచేద్దండి ఏ పంట మీద అయినా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనం వేసే మందుని 100కి 100% కూడా భూమి తీసుకునేలాగా చేస్తుంది అనమాట అండి. రెండోది ఏంటంటే మనం ఏదైతే పురుగు మందు వాడతామో ఆ పురుగు మందులో ఒక 15 లీటర్స్ స్పేర్కి వచ్చి 5 ml కలుపుకోవడం ద్వారా మనం ఏదైతే పురుగు మందు కొడతాం ఆ పురుగు మందు 100కి 100% పనిచేసేలాగా చేస్తాం అనమాట. ఈ నీటికి తలతనియత అనే గుణం ఉండటం వల్ల మనం కొట్టే మందు 100కి 100% కూడా తీసుకోరు అనమాట అండి. ఎందుకంటే నీళ్ళకి స్ప్రెడ్ అయ్యే గుణం ఉండదు. ఆకు మీద పడినప్పుడు ఆ ఆకు మీద ఆ యొక్క వాటర్ స్ప్రెడ్ అయ్యేటటువంటి విధానం ఉండదు. ఈ ఆప్సాయిటీ ఎప్పుడైతే మనం ఒక స్పేర్కి వచ్చి 5 ml కలిపామో ఆ నీటికి ఉన్నటువంటి తలతనియత అనే గుణం తీసేయడం ద్వారా ఈ మందుని ఆకు పైన పడినా కానీ కింద కూడా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట అండి. అంటే ఒకేసారి మనం కొట్టిన మందుని కొట్టిన వితిన్ సెకండ్ లో మొత్తం మొక్క అంతా కూడా తీసేసుకోవడం ద్వారా ఏదైతే రైతు పురుగు మందు కొట్టాడో ఆ పురుగు మందు 10 నుంచి 25 రోజుల దాకా కూడా కన్ఫామ్ గా పనిచేస్తుంది అనమాట మందు. ఆ ఆకు యొక్క పత్రాంతరంలో కూడా ఈ పురుగు మందుని తీసుకోవాలి అనమాట అండి. అందు గురించి పురుగు మందు మాటికి రైతులు వాడవసరం లేదు. వరిసేనికి అయితే ఒకసారి పురుగుకి ఒకసారి దోమకి కొడితే సరిపోద్ది అనమాట. ఆప్సాయిటీ కలిపి ఏదైతే పురుగు మందు కొడుతున్నారో ఏదైతే దోమ మందు కొడుతున్నారో అది ఒకసారి పురుగుకి ఒకసారి దోమ కొడితే సరిపోద్ది. మామూలుగా దోమకి మందు కొట్టేటప్పటి వేళ ఆ దోమ అనేది వరిసే యొక్క కింద భాగంలోనే ఉంటుంది అనమాట అండి. కానీ ఈ రైతులు పైన స్ప్రే చేయడం ద్వారా ఈ నీడకు ఉన్నటువంటి తలతని గుణం అనేది తీసేయకపోవడం వల్ల ఆ పైన స్ప్రే చేస్తారండి. ఆ పైన ఉన్న దోమ మట్టికి చనిపోద్ది కానీ అసలైన దోమ కింద ఉన్నది మట్టికి సావదండి. ఈ కాంటాఫ్ ఇవి కొట్టేటప్పుడు ఏదైతే ఆ కాంటాఫ్ అనే మందు కొట్టేటప్పుడు ఒక 5 ml వేసుకోవడం ద్వారా పైన చివరి నుంచి మొదల వరకు కూడా ఆ యొక్క మందుని తీసుకెళ్ళడం ద్వారా ఆ దోమ అనేది పూర్తిగా చనిపోతుంది. ఆ దోమ అనేది రసం పీల్చే పురుగు ఎప్పుడైతే చనిపోయిందో ఈ దిగుబడి అనేది ఆటోమేటిక్ గా బాగా పెరుగుతుంది అనమాట అండి. అలాగా మనం పురుగు మందులో దీన్ని వాడుకోవడం ద్వారా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట అండి. ఇంకోటి ఏంటంటే భూమిలో కొన్ని పోషక పదార్థాలు ఉంటాయి అనమాట అండి. ఈ వరిసేను కోసేసిన తర్వాత ఆ యొక్క దుబ్బులు కొల్లడం ద్వారా భూమిలో కొంత శాఖం అనేది తయారవుతుందండి. ఆ భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలు అన్నింటినీ కూడా ఈ ఆప్సాయిటీ అనేది మనం వాడటం ద్వారా అందులో ఉన్న పోషకాలన్నింటినీ తీసుకొచ్చి మొక్క యొక్క వేడి కప్ చెప్పిద్ది అనమాట అండి సారాన్ని. దాని ద్వారా కూడా మనం ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్కువ వేయ అవసరం లేదు. మామూలుగా ఎకరానికి 3 నుంచి 6 బస్తాల దాకా వాడతారండి. అదే దాళవాకి అయితే 10 బస్తాల దాకా కూడా వాడేవాళ్ళు ఉంటారండి. కానీ ఆప్సాయిటీ అనేది మనం వేసే ఎరువులో 2 సార్లు కలుపుకుని వేసుకోవడం ద్వారా ఒక్కొక్క ఎకరానికి ఒక ట్రిప్ 160 ml వాడుకోవడం ద్వారా మనం వేసే ఎరువులు కూడా తగ్గించుకోవచ్చు అనమాట అండి.
ఆ రకంగా ఉపయోగపడుతుంది. భూమి సారాన్ని కూడా పెంచుద్ది అనమాట అండి. నాలుగోది ఏంటంటే మనకి వాటర్ని కూడా భూమి లోనకంటే కూడా ఫిల్టర్ అయ్యేలా చేస్తుంది. ఏదన్నా ఇవ్వకుంటే యువక నేలను కూడా ఇది యువక లేకుండా చేస్తుంది అనమాట అండి. వరిసేను మీద ఆ రకంగా పనిచేసి ఎకరానికి వచ్చి 2 ఎకరాలకు వచ్చి 1 లీటర్ వాడుకోవడం ద్వారా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పురుగు మందులు అయితే మన వేసే ఫెర్టిలైజర్స్ లో అయితే ఎకరానికి వచ్చి 320 ml అవుతుంది ఒక ఎకరానికి వచ్చి. 2 ఎకరాలకి 640 ml వాడతామండి. మిగతా 240 ml ని ప్రతి పురుగు మందులోనూ 5 ml చొప్పున మనం వాడుకోవడం ద్వారా 2 ఎకరాలకి 1 లీటర్ అనేది మనం ఒక 1180 రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా 2 ఎకరాల మీద కలిపి 6 నుంచి 12 బస్తాల దాకా దిగుబడి అనేది పెరిగిద్ది అనమాట అండి. అంటే 1 లీటర్ ఆఫ్ సైడ్ 2 ఎకరాలకు వాడుకోవడం ద్వారా ఒక రైతు ఒక 1180 రూపాయలు 10,000 దాకా అదనంగా అతను మిగిల్చుకోవచ్చు అనమాట అండి. ఇది మేము వాడి రైతుల దగ్గర కూడా మేము వెళ్ళి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యొక్క పంట దిగుబడిని కూడా మేము చూసాం అనమాట అండి. అది వరిసేను మీద వచ్చేటటువంటి రిజల్ట్. రెండోది మొక్కజొన్న చేనండి సార్. మేడం సార్ చెప్పండి వినిపిస్తోందండి. ఓకే అండి. రెండోది ఏంటంటే మొక్కజొన్న చేను మీద అండి. ఈ మొక్కజొన్న చేనుకి ఏంటంటే చాలా మంది మొక్కజొన్న చేను విషయానికి వచ్చేటప్పటికి చాలా ఎక్కువ ఎరువు బస్తాలు వేస్తారండి. ఎందుకంటే ఎకరాన్ని 40 గంటలు పండించాలి, 50 గంటలు పండించాలి అని కొంతమంది 10 నుంచి 14 బస్తాల దాకా కూడా వాడతారు అనమాట అండి. ఎందుకంటే వీళ్ళు వేసే మందు 100కి 100% కూడా భూమిలోకి తీసుకోదనమాట అండి. ఎప్పుడైతే మనం ఈ మొక్కజొన్న చేను నాటిన తర్వాత ఈ తళ్ళు పెట్టేటప్పుడే మనం ఒక బస్తా ఊరియాలో ఆప్సైడ్ అనేది 160 ml ఒక 1/2 లీటర్ నీళ్ళలో కలుపుకుని ఆ ఊరియాలో కలిపేసి జల్లేసుకోవడం ద్వారా వీళ్ళు వేసే మందుల శాతాన్ని తగ్గించవచ్చు. ఒక ఎకరానికి వచ్చి 10 నుంచి 14 బస్తాల దాకా వేస్తారు. కానీ మనం ఒక ఎకరానికి 8 బస్తాలే వేసి 2 టర్ముల కింద వేసుకోవడం ద్వారా ఒక వేసిన తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ ఆప్సైడ్ 160 ml 160 ml ని 1/2 లీటర్ నుంచి 30 లీటర్ నీళ్ళలో కలుపుకుని అదే ఊరియా బస్తాల్లో కానీ 20 బస్తాల్లో కానీ ఒక బస్తాలో కలుపుకుని మిగతా ఏదైతే మనం మందు వేయాలనుకున్నాం ఆ మందు అంతా కూడా ఈ లిక్విడ్ కలిపేసినటువంటి బస్తాల మీద కలిపేసేసి జల్లుకోవడం ద్వారా మనం ఈ మందులు వాడుకునే విధానాన్ని కూడా తగ్గించుకోవచ్చు అండి. ఫెర్టిలైజర్స్ కూడా 8 ఎకరానికి వచ్చి 8 బస్తాలు మనం ఈ ఫెర్టిలైజర్స్ ఏదైతే ఊరియా కానీ 20 కానీ డిఏపి కానీ 1435 కానీ ఇవి వాడుకునేవి ఒక బస్తా వచ్చి మనకి 1200 నుంచి 1400 దాకా ఉన్నాయండి. అంతంత కాస్ట్ పెట్టి అంతంత మందు ఏ అవసరం లేదండి భూమికి. ఎందుకంటే అందులో ఉండే పోషక పదార్థాలు చాలా ఎక్కువ ఉంటాయి, మనం వేసే మందు చాలా ఎక్కువ అనమాట అండి. ఈ ఆప్సాయిడ్ అనేది ఈ యొక్క మనం వేసే ఫెర్టిలైజర్స్ ని 100కి 100% ఈ యొక్క మొక్కజొన్న చేనుకి యొక్క వేర్లకి అందేలాగా చేస్తుంది. దానివల్ల మనం మందులు వేసేటటువంటి విధానాన్ని తగ్గించుకోవచ్చు. ఆ రకంగా ఎకరానికి వచ్చి 2 నుంచి 3 వేల దాకా మందులు వేసే దాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఆప్సాయి అనేది ఈ ప్రొక్కలైన్ అని సింజెంటా కోరాజన్ అని చాలా చాలా కాస్ట్లీ మందులు వాడతారండి. ఈ యొక్క డక్కల పురుకు కానీ మిడతలకు కానీ లేదా లద్దె పురుకు కానీ చాలా చాలా కాస్ట్లీ మందులు వాడతారు. అంత అవసరం లేదండి. క్లోరోపర్పస్ 25 EC కానీ మనకు 50 EC కానీ లేదంటే ప్రొపనోపాస్ కానీ 25 EC కానీ అందులో కేవలం ఒక స్పేర్ కి మీరు వాడే మందుతో పాటు ఒక 5 ml మీరు కలుపుకోవడం ద్వారా కేవలం ఒక 6 రూపాయల వరకు ఒక స్పేర్ లో మనం కలుపుకోవడం ద్వారా మీరు తక్కువ రేటు ప్రొపనోపాస్, క్లోరోపర్పాస్, మోనోపడాపాస్ ఇలాంటివి కొట్టినా ఇంత తక్కువ రేటు మందులు కొట్టినా గానీ మనకు ఆ పురుగు అనేది చనిపోద్ది. ఎందుకంటే ఈ ఆకు యొక్క ఈ నీటికి ఉన్నటువంటి తలతనేదైన గుణం తీసేది కాబట్టి ఆ యొక్క పత్ర రంధ్రాల్లోకి వీళ్ళు వాడే పురుగు మందు లోనకి ఆకు యొక్క పత్ర రంధ్రాల గంట తీసుకుంటది కాబట్టి ఈ పురుగు మందుని 20 నుంచి 25 రోజుల దాకా కూడా ఆకులో ఉండేటట్టు చేస్తారు అనమాట అండి. ఆ పురుగు ఎప్పుడు వచ్చి కొరికినా చనిపోద్ది అనమాట అండి. ఈ నీళ్ళకున్న గుణం తీసేయకపోవడం వల్ల వీళ్ళ పురుగు మందు కొట్టి మళ్ళీ 2-3 రోజుల్లోనే మళ్ళీ పురుగు వచ్చిందని మళ్ళీ ఇంకో పురుగు మందు కొట్టి ఇలాగ పురుగు మందులు ఒక ఎకరానికే దగ్గర 2,000 నుంచి 5,000 దాకా వాడుతున్నారు అనమాట రైతులు. అలాగే వాడవసరం లేదండి. ఆప్సైడ్ అనేది 2 ఎకరాలకి మొక్కజొన్న చేనుకు కూడా 2 ఎకరాలకు 1 లీటర్ ఆప్సైడ్ వాడుకోవడం ద్వారా 2 ఎకరాల మీద 10 క్వింటాల మొక్కజొన్న చేను అదనంగా పండించవచ్చు. మొక్కజొన్న చేను 10 క్వింటాలు అనేది గ్యారంటీగా అదనంగా పండించవచ్చు. ఎకరానికి 25 బస్తాల నుంచి 45 బస్తాలు 50 బస్తాలు పండించే రైతులు కూడా ఉంటారండి. ఆ యొక్క నేలను బట్టి ఈ ఆప్సైడ్ వాడటం వల్ల
భూసారం తక్కువ ఉన్న నేల కూడా మనం 35 బస్తాలు పండించవచ్చండి ఆఫ్సైడ్ వాడుకోవడం ద్వారా. పైగా ఏంటంటే ఈ కొన్ని జింక నేలలు ఉంటాయి అనమాట అండి. రేవడ కానీ జింక నేల కానీ సవిటి నేల కానీ ఉంటాయన్నమాట. ఈ నేలలు ఏంటంటే ఒకసారి తడి పెడితే భూమిలోకి వాటర్ అనేది బేగా ఇంకదు. అలా ఇంకపోవడం వల్ల గింజ అనేది ఊరిపోద్ది. ఊలిపోయి దానికి వేరు అనేది డెవలప్మెంట్ అనేది ఉండదు. ఉండగా ఏదో జింకలాగా ఉన్న మొక్కలాగా అక్కడ అలాగే కిడసమారిపోయి మొక్క గ్రోత్ అనేది ఉండదు. కానీ ఈ అఫ్సైడ్ అనేది మనం ఈ మందులు కలిపి వేసుకోవడం ద్వారాగా ఈ నీరు యొక్క నిల్వ ఉండేటటువంటి తత్వం తీసేది నేలకి. ఆ తీసేయడం ద్వారాగా వేరుకి కింద దాన్ని ఏమంటారంటే ఈ నీరు నిల్వ లేకపోవడం వల్ల వేరు డెవలప్మెంట్ బాగా ఉండి సమానంగా అనేది మొక్క అనేది పెరిగిద్ది అనమాట అండి. అలా పెంచుకోవడం ద్వారాగా మనకి మొక్కజొన్నలో కూడా మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట అండి. టిఎల్ఆర్ గారు థ్యాంక్ యూ అండి. ఇది చాలా క్లియర్ గా చెప్పారు విషయాలన్నీ అండి. సో టిఎల్ఆర్ గారు చెప్పింది చాలా మంది ఉన్నప్పుడు చెప్తున్న విషయాలు ఏంటంటే అండి, పక్కా మనకి రైతులకు అర్థమయ్యే భాష అండి ఇది. ఓకే, సో ఈయన ఆప్సా గురించి చెప్తున్నప్పుడు ఆయన ఈ నీటికి ఉండే తలతన్యత అనే గుణం వల్ల అది స్ప్రెడ్ అవ్వలేదు, మీరు కొడుతున్న మందు స్ప్రెడ్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఆప్సాని యాడ్ చేశారో, అందులో ఒక 5 ml ఆప్సా యాడ్ చేశారో స్ప్రెడ్ అవుతుంది, మొక్క ఆకుల్లోకి బాగా పీల్చుకోగలుగుతుంది ఆ మందుని కూడా. దాని ద్వారా మనకి మంచి రిజల్ట్ వస్తుందని చాలా క్లియర్ గా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణరావు గారు. మీరు మీ ఎక్స్పీరియన్స్ అందరినీ చాలా బాగా చెప్పారు. ఓకే, సో ఇంకా మిగిలిన పంటల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనము క్లియర్ గా తెలుసుకుందామండి. మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నది ఏంటంటే వరి మరియు మొక్కజొన్న ఈ 2 వెరైటీల్లోనూ ఎంత బాగా దీన్ని ఉపయోగించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు, 1, 2 మనకి దాని నుంచి వచ్చే దిగుబడి ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది చెప్పి లక్ష్మణరావు గారు చెప్పారు. సో అలా ఇక్కడ ఈ తెలంగాణలో ఈ వెజిటేబుల్స్ కానీ మన కూరగాయలు పండించే రైతులు చాలా మంది ఉన్నారు. సో ఏ విధంగా వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే మిర్చి రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు మనం ఆప్సాకి సంబంధించి ఎటువంటి డెమోలు మనం చెయ్యొచ్చు అని చెప్పడం కోసమని సుధాకర్ రెడ్డి గారిని రావాలని కోరుకుంటున్నానండి. ఒకసారి సుధాకర్ రెడ్డి గారు. ఎస్ సార్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా వాయిస్ క్లియరా సార్? మీ వాయిస్ వినిపిస్తుంది సార్. ఓకే ఓకే, గుడ్ ఈవినింగ్, గ్రేట్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ సుధాకర్ రెడ్డి ఫ్రమ్ గద్వా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు Ambey కార్పొరేషన్, Ambey ఆపర్చునిటీ, ఎస్పెషల్లీ ఈ మీటింగ్ మన ట్రైనర్స్ పని మహేష్ గారు, మేడం హెలెన్ గారు ఇట్లా ఉంటుందని చెప్పినేమని ఓకే సార్ చేద్దామని చెప్పేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ Ambey స్టాఫ్ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. ఒకసారి అందరికీ పని మహేష్ మేడం, ప్రశాంతి మేడం, ఆల్ ట్రైనర్స్ కి, చందు సార్ అందరికి ఒకసారి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ ఇప్పుడు నా టాపిక్ వచ్చేసి ఆప్సైడ్. యాక్చువల్ అయితే నాకు ఇది Ambeyలో వన్ ఆఫ్ ది నెంబర్ 1 ప్రోడక్ట్. నాకు అంటే మై ఫేవరెట్ ప్రోడక్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆప్సా అనేది చాలా ట్రెమెండస్ ప్రోడక్ట్. మనం దీని ద్వారా రైతులకి ఏం చేయొచ్చు అనేది నాకు ఈ ఆప్సా చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది. ఎందుకంటే చాలా మార్కెట్లో చాలా చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. దాంతో పోల్చుకుంటే మన ఆప్సా చాలా డిఫరెంట్ అన్నమాట. డిఫరెంట్ ప్రోడక్ట్, డిఫరెంట్ టెక్నికల్, రైతులకు ఆల్మోస్ట్ ఒక వరం అనుకోవచ్చు. ఇది అంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. దీన్ని మనము రైట్గా నిజంగా చెప్పాలంటే రైతులకు దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత మన పైన ఉందన్నమాట. చాలా వరకు దీన్ని వేరే కంపెనీలు సేల్స్ మ్యాన్ మాదిరి ప్రమోట్ చేయడానికి పోతే ఇది ఖచ్చితంగా మనకు అక్కడి నుంచి ప్రమోట్ చేయలేము. ఎక్కువ రిజెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. మరి మేము ఎక్కడ వాడిచ్చినాము, నేను చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటా. ఆప్షన్ మనం తీసుకుంటే మనం 3 types గా వాడుకోవచ్చు ఆప్షన్ సాయిల్ పైన. ఒకటి వచ్చేసి వాటర్ని సేవ్ చేయొచ్చు, వాటర్ తక్కువ ఉన్న దగ్గర.
తర్వాత ఫర్టిలైజర్లో వాడుకోవచ్చు, పెస్టిసైడ్స్లో వాడుకోవచ్చు. ఈ విధంగా 3 రకాలు వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే రైతుకి ఆల్మోస్ట్ 30% దాకా మనం పెట్టుబడి తగ్గియచ్చు. 30% అబోవ్ తగ్గియచ్చు మినిమం. ప్రతి వాళ్ళు ఎలా వాడినా కూడా 30% మాత్రం ఖచ్చితంగా తగ్గియచ్చు. అంటే ఒక 1000 రూపీస్ వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారంటే ఒక 300 రూపాయల దాకా మనం ఖర్చు తగ్గియచ్చు. ఎందుకంటే ఇది మనం వాళ్ళకి రైట్గా చెప్పి మనం వాడించగలిగితే. ఎందుకంటే అంత ట్రెమెండస్ ప్రోడక్ట్. ఇందులో ఉన్న టెక్నికల్ చూస్తే నాన్ అయానిక్ ఫార్ములాతో తయారు చేసినారు అనమాట. ఎందుకు ఆ నాన్ అయానిక్ ఫార్ములా అనేది చూస్తే నువ్వు ఏ కెమికల్తో కలిసినా కూడా ఈ లిక్విడ్ అనేది హాని జరగదు. మామూలుగా బయట అవుట్ సైడ్ మార్కెట్లో ఉన్న టెక్నికల్స్ అన్ని ఏమవుతాయంటే 2-3 రకాలు కలిసే వరకల్లా వాటి యొక్క కంటెంట్ మారిపోతుంది. ఖచ్చితంగా అవి పైరు పైన పని చేయకుండా రైతులకు హానికరమే జరుగుతుంది అనమాట. మన అప్సా వచ్చే వరకల్లా ఏమవుతుందంటే నాన్ అయానిక్ ఫార్ములా ఉండడం వలన ఏ కెమికల్తో కలిపినా కూడా ఆ కెమికల్ని డ్యామేజ్ చేయాలి. దానివల్ల పంటకి హాని జరగకుండా కాపాడుకోవడానికి తయారు చేసిన ప్రోడక్ట్ అన్నమాట. అందుకే ప్రోడక్ట్కి పేటెంట్ ఉంది. ఈ టెక్నాలజీని ఎవరు కూడా తీసుకోవడానికి హక్కు లేదన్నమాట. అందుకే మనం ఎక్కడ ఇచ్చినా కూడా రైతు దగ్గర ఒకసారి రైతు ప్రమోట్ చేసిన తర్వాత మళ్ళీ అడిగి తీసుకోవడానికి 100% ఛాయిస్ ఉందన్నమాట. తర్వాత నేను ఎక్కడ వాడిస్తున్నా అంటే ఆల్మోస్ట్ మేము మా ఏరియాలో అన్ని క్రాప్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని క్రాప్స్, మిర్చి ఉంటుంది, కూర వెజిటబుల్స్ ఉంటున్నాయి, కాటన్ ఉంటుంది, చెరకు ఉంటుంది, మా ఏరియాలో మొత్తం కంప్లీట్ ఆల్ వెరైటీస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, అన్ని పంటలమైనా ఏ పంటని వదలలేదు మేము. ఎందుకంటే మా టీంలో ఉన్న వాళ్ళు అంత ఎఫెక్టివ్గా పీపుల్కి అంటే రైతులకు అందించగలరు. మేమేమనుకున్నామంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ తోటి రైతులకి మనం ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతున్నాం, వాళ్ళకి జరిగే విధంగా జరుగుతుంది అనేది మా యొక్క ఇంటెన్షన్ అన్నమాట. అందుకనే మేము ఎక్కువ రైతులకి వెళ్ళిన తర్వాత వాళ్ళని కొనుక్కోమని ఎమ్మడపడడం లేదు. ఎక్కువ దాని యొక్క బెనిఫిట్స్ చెప్పడం వల్ల రైతులు ముందుకు వచ్చి తీసుకోవడం జరుగుతుంది. మరి వెజిటబుల్స్ పైన ఎలా వాడుకోవచ్చు? ఆల్మోస్ట్ ఇక్కడ మన ఎస్పెషల్లీ మిర్చి తీసుకుంటే రైతులకు అవగాహన లేకపోవడం వల్ల 1 ఎకరా పైన పంట మొదలు పెడితే లాస్ట్ వరకు 30 బ్యాగ్స్ దాకా ఫర్టిలైజర్ వేయడానికి ఛాయిస్ ఉందన్నమాట. 30, 20, 25 బస్తాలు అంటే దాదాపు అంటే ఒక 30 బ్యాగ్స్ అంటే 15 క్వింటాళ్ళ ఫర్టిలైజర్ భూమికి వాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు రైతులు. అదే సేమ్ టైం ఎక్కువ సార్లు వాళ్ళు తీసుకొచ్చే పెస్టిసైడ్స్ తోటి స్ప్రేయింగ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెరుగుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే సాయిల్ అనేది ఎక్కువ గట్టి, వాళ్ళకి దిగుబడి కూడా రావడం లేదు. ఇప్పుడు ఒకసారి మన ఎప్పుడైతే సాయిల్ అప్లికేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సాయిల్ లూజ్ అవుతుంది. ఎందుకంటే అది చాలా ప్రకృతి సిద్ధంగా ఎట్లుంటుందంటే సాయిల్ మొత్తము ఈ కెమికల్స్ వాడడం వల్ల గట్టి పడిపోయింది. మన అప్సా ఎప్పుడైతే రైట్గా వాడతారో ఆ సాయిల్ అనేది క్లియర్గా మెత్తబడిపోతుంది. దాని నుంచి ఏం జరుగుతుందంటే పైరు ఎదగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిర్చి పైన తీసుకుంటే ఈ అప్సా వాడుకోవడం వల్ల దాదాపు అంటే ఇప్పుడు వాళ్ళు 15 క్వింటాల దాకా వాడేటోళ్ళు దగ్గర 10 క్వింటాల్ అంటే ఒక 5 క్వింటాల దాకా మనం ఫర్టిలైజర్ తగ్గించచ్చు. అదేవిధంగా ఒక 10 times 15 times స్ప్రే చేసే దగ్గర కనీసం మనం 5-6 times మన స్ప్రే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దీన్ని ఒకసారి మిర్చి పైన వాడడం వల్ల ఏమవుతుందంటే రైతుకి పైరు యొక్క గ్రోతింగ్ వస్తుంది, ప్లస్ వాళ్ళు ఏదైతే తెగుళ్ళు పురుగులు ఉంటావో అవి తొందరగా కంట్రోల్ కావడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి హీలింగ్ కూడా బాగా పెరుగుతుంది. అందుకని ఒకసారి ప్రమోట్ చేసిన తర్వాత రైతు మళ్ళీ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. మరి ఎలా వాడిస్తున్నామంటే సాయిల్ అప్లికేషన్కి వచ్చేసి వన్స్ ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ రావు చెప్పినట్టు 1 ఎకరాకు వచ్చేసి 160 ml వాళ్ళు వేసే ఫర్టిలైజర్ అన్న కలుపుకోవచ్చు. లేదు వాటర్ పెట్టేటప్పుడు
స్ప్రే చేసిన మనం నీళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే ఇసుకలు కలిపైనా నీళ్ళు పెట్టించుకోవచ్చు. అక్కడ ఏం జరుగుతుంది, సపోజ్ ఒక రైతుకి బోర్ దగ్గర అనుకోండి, ఒక 2 ఎకరాలకు 2 ఎకరాలు కావచ్చు, లేదా పొలం మొత్తం 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకే నీళ్లు వాడతాయి. ఈ ఆప్సా వాడడం వల్ల ఏమవుతుందంటే 4 ఎకరాల దాకా నీళ్లు పారబెట్టుకోవచ్చు. ఎందుకంటే 50% వాటర్ని మనం ఆదా చేయొచ్చు ఆప్సా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను చెప్పే విషయం కాదు, వాటర్ సేవ్ అనేది మనకు తీసుకుంటే మహారాష్ట్రలోని రత్నగిరి యూనివర్సిటీ వాళ్ళు, కొంకణి యూనివర్సిటీ వాళ్ళు వాటర్ పైన కంప్లీట్ గా ఆప్సాన్ని ప్రయోగించి చేయడం వల్ల ఏం జరిగిందంటే 50% వాటర్ని తగ్గించుకున్నారు. అదే విధంగా తీసుకుంటే వరి పైన మార్కెట్లో దొరికే పెస్టిసైడ్స్ ద్వారా వాడుకోవడం వల్ల ఏం జరిగిందంటే 40% దిగుబడి పెరిగింది వరి పైన. ఇది కూడా ఏంటంటే కోయంబత్తూరులోని తమిళనాడు యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించినటువంటి టెస్ట్ అన్నమాట. అదే విధంగా తీసుకుంటే మనకి ఇంకా కాఫీ తోటల పైన కూడా మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు టెస్ట్ చేసినారు. మన UPSI వాళ్ళు ఈ తేయాక్ పైన, అంటే యునైటెడ్ ఛాంబర్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళు తేయాక్ పైన టెస్ట్ చేయడం వల్ల అక్కడ దానిపైన కూడా దిగుబడి వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఆప్సాన్ రైట్ గా ఎక్కడ వాడుకోవచ్చు అంటే అన్ని క్రాప్స్ పైన వాడుకోవచ్చు. ఇందులో ఒకటి మనం ఒక 1 రూపీ ఆప్సా పైన ఇన్వెస్ట్ చేస్తే దాదాపు అంటే 213 రూపాయల దాకా రైతుకి సేవ్ చేసుకునే దానికి అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ నేను చెప్పేటివన్నీ కంప్లీట్ గా మన యూనివర్సిటీ వాళ్ళు డిక్లేర్ చేసినవి. బయట మార్కెట్ లో బ్రాండెడ్ కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, కెమికల్ తో పెస్టిసైడ్స్ తో వాడుకున్నప్పుడు వచ్చిన రిజల్ట్స్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ వెజిటబుల్స్ పైన వాడుకోవడము, ఫ్రూట్స్ పైన వాడుకోవడం ఏం జరుగుతుందంటే అక్కడ వచ్చే ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, చాలా నీట్ గా ఉంటున్నాయి అన్నమాట. క్లియర్ గా ఎలాంటి తెగులు లేకపోవడం ఏమవుతుందంటే వాళ్ళకి దిగుబడి పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే గింజ యొక్క నాణ్యత పెరగడం వల్ల వాళ్ళకి తూకం అనేది ఎక్కువ వస్తుంది, అంటే వెయిట్ బాగా వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట మన ఆప్సా వాడుకోవడం. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ లో కూడా వాడుకోవచ్చు. ఇది డ్రిప్ ఇరిగేషన్ లో కూడా ఎకరాకి 160 ml ఆల్రెడీ రైతుల దగ్గర ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే డ్రిప్ ఇరిగేషన్ లో కూడా ఇది పారబెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే సార్, ఇది అంటే మేము రైతుల పైన వాడిచ్చే విధానము. తర్వాత స్ప్రే మందులు తీసుకుంటే అంటే వెజిటబుల్స్ పైన 15 లీటర్స్ కి 5 to 7 ml దాకా వేసుకోవచ్చు. 15 లీటర్స్ వాటర్ కి ట్యాంక్ మొత్తం రైతుల దగ్గర 15 లీటర్ల స్ప్రేయింగ్ ట్యాంక్స్ ఉంటాయి. అందులో వచ్చేసి 5 to 7 ml దాకా మన ఆప్సా ప్లస్ పెస్టిసైడ్స్ తో కలిపి వాడుకోవచ్చు. సేమ్ టైం వాళ్ళకి తీసుకొచ్చే కొన్ని రకాల రసాయనికమైన పొడి మందులు కూడా ఈజీగా కరిగే విధంగా చేస్తుంది ఆ విధంగా కలుపుకోవడం వల్ల. అదే వరి పైరు అయితేనేమో 1 లీటర్ నీటికి 1.5 ml మన ఆప్సా వేయాలి. అట్లాగే 15 లీటర్ల ట్యాంక్ తీసుకుంటే 22 ml చేయాలి. 22 ml చేస్తే ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది వరి పైన. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ విధంగా కోయంబత్తూరు యూనివర్సిటీ వాళ్ళు చేసిన టెస్ట్ అన్నమాట. ఆప్సాన్ని సపరేట్ గా వరి పైన టెస్ట్ చేసినది. ఎందుకంటే మన ఇండియాలో ప్యాడీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన టెస్ట్ ఇది. నేను చెప్పేది కాదు, మళ్ళీ మీరు ఒకసారి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మన ట్రైనర్స్ దగ్గర. అదేవిధంగా మనకి సాయిల్ అప్లికేషన్ లో వచ్చేసి వాళ్ళకు ఓపిక ఉంటే 80 లీటర్లలో 80 లీటర్ల నీటిలో 160 ml వేసుకొని నీళ్లు ఇంకా 12 గంటలకి ముందే స్ప్రే చేసుకొని వాటర్ పెట్టుకోవచ్చు. లేదా అలా వీలు కాని పక్షంలో ఇసుకలు కల్పించి కూడా చల్లించి నీళ్లు పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రైతుకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మన ద్వారా రైతుకి కొంత మేలు చేసిన వాళ్ళం అవుతుంది. సేమ్ టైం
భూమిని కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఈ కెమికల్స్ చాలా రకాలుగా డ్యామేజ్ జరుగుతుంది. విపరీతమైన కెమికల్స్ ఎందుకోసం వేస్తున్నంటే రైతులకు అవగాహన లేకపోవడం వల్ల. మన వంతు కాస్త కూస్తో మనం కొద్ది కెమికల్స్ తగ్గించిన వాళ్ళమే. మనం రైట్ గా ఇది తీసుకొని ట్రైనర్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ తోటి డెఫినెట్ గా మంచి చేయొచ్చు రైతులకి. మన ద్వారా మంచి చేసేదానికి అవకాశం ఉంది అన్నమాట. ఓకే సార్, నా సైడ్ ఇన్ఫర్మేషన్. సార్ సుధాకర్ రెడ్డి గారు, సార్ సార్ మీరు ఒక్కసారి మీరు అరేంజ్ చేసిన డెమో చూపించగలుగుతారా సార్? ఎస్ సార్. ఓకే, ఒకసారి డెమో చూద్దాం మనం. వరి మామూలుగా జనరల్ గా వరి పైరు పైన ఎలా మనకి వర్క్ చేస్తుంది, అదేవిధంగా సాయిల్ అప్లికేషన్ చేసినప్పుడు ఎలా వర్క్ చేస్తుంది ఒకసారి మనం లైవ్ డెమో చూద్దాం. ఫస్ట్ నేను వరి లిక్విడ్ డెమో చేసేదానికన్నా ముందు సార్ సార్ కార్డ్బోర్డ్స్ కనిపిస్తున్నాయా సార్? ఎస్ సార్, కనిపిస్తుందండి, క్లియర్ కనిపిస్తున్నా? ఎస్. ఓకే, ఇప్పుడు నేను కార్డ్బోర్డ్స్ పైన రెండింటి పైన వాటర్ వేసేస్తున్నాను, ఖాళీ వాటర్. ఎందుకంటే మనం ఇప్పుడు సాయిల్ పైన ఇప్పటికే మనం చూపించలేం కాబట్టి డెమోని. మీరందరూ కూడా మీరు కొత్త న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఏమైనా ఉంటే మీరు ప్రాక్టికల్ గా డెమోస్ కూడా ఉన్నాయి మనవి. ఈ లెర్నింగ్ లో మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 2 కార్డ్బోర్డ్స్ పైన వాటర్ వేసేసినాను. అవి మనం 2 days ఉన్నా కూడా సేమ్ మనం ల్యాండ్ పైన కూడా వాటర్ పెట్టినా, లేదు వర్షం నీళ్ళు వచ్చినా, లేదు బోర్ నీళ్ళు పెట్టినా, చెరువు నీళ్ళు పెట్టినా, కాలువ నీళ్ళు పెట్టినా, ఈ ఫర్టిలైజర్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఫర్టిలైజర్ లో ఫాస్ఫరస్ అంటే సల్ఫేట్ అనే పదార్థం, గంధకం అనే పదార్థం ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే పొలాన్ని గట్టిపడేస్తుంది, సాయిల్ గట్టిపడేస్తుంది. దానివల్ల రైతు పెట్టిన నీళ్లు, బోర్ నీళ్ళు కావచ్చు, లేదంటే వర్షం నీళ్ళు కావచ్చు, కెనాల్ నీళ్ళు కావచ్చు, లోపలికి వెళ్ళడం లేదు, భూమి యొక్క డీప్ లెవెల్కి వెళ్ళడం లేదు. ఒకసారి మనము ఒక కార్డ్బోర్డ్ పైన నేను డ్రాప్స్ అప్సా వేసేస్తాను, మీ అందరికి కూడా కనిపిస్తుంది లైవ్ లో. నేను అప్సా వేసిన కార్డ్బోర్డ్ పైన ఇంకా వాటర్ వేసేస్తున్నా. కిందికి అంతా వెళ్ళిపోయినాయి వాటరు. మనం ఇంకొక డెమో అయిపోయే లోపల చూద్దాం. అది ఇవి మాత్రం అట్లే ఆగిపోయినాయి నీళ్ళు. నెక్స్ట్ డెమో వచ్చేసి కనిపిస్తుంది, లీవ్స్ పైన చేస్తున్నా. ఇది వచ్చేసి వరి, అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నా నేను. ఇది వరి నారు. ఇది తర్వాత ఇవి వచ్చేసి లీవ్స్, ఇవి మన తెలుగులో వచ్చేసి కానుగ ఆకులు అంటారు వీటిని. ఇవి ఎందుకు మనము పెస్టిసైడ్స్ పైనే వాడాలంటే, రైతు ఏమవుతుందంటే మామూలుగా జనరల్ గా షాప్కి వెళ్ళి తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్తారు మందు, అంటే కంపెనీ రిప్రజెంట్స్ కావచ్చు, లేదంటే బిజినెస్ చేస్తులు కావచ్చు, మీరు తీసుకెళ్ళిన పెస్టిసైడ్స్ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ స్ప్రే చేసుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో గాలి ఉండదు, ఎండ ఉండదు కాబట్టి చేసుకోమని చెప్తారు. కానీ రైతుకు ఆ టైంలో కుదరదు కాబట్టి
వాళ్ళు మధ్యాహ్నం టైంలోనే చేస్తుంటారు. ఏం జరుగుతుందంటే ఎండ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు చేసే స్ప్రే మందు ఇమ్మీడియట్ ఆవిరి అయిపోతుంది. సేమ్ గాలి ఉన్నా కూడా ఆకుల పైన పడదు. నేనేం చేస్తా, ఒకసారి మీకు లైవ్ లోనే చూడండి. ఇది వరి వచ్చేసి నేను ఖాళీ వాటర్లో నేను పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఎక్కడ కూడా వరికి వాటర్ అనేది అంటుకోవడం లేదు. ఎందుకంటే నీటికి ఒత్తిడి గుణం ఉంటుంది. దీన్నే తలదన్యత అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే రైతు స్ప్రే చేసే వాటర్ పైరు పైన పడకపోవడం, తర్వాత స్ప్రే చేసిన ఎంబడే ఇమీడియట్గా ఆవిరైపోవడం అన్నమాట. అదేవిధంగా ఇంకొక లీఫ్ కూడా చూసుకుంటా నేను. ఇక్కడ ఇది కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా వీటికి వాటర్ అనేది తీసుకోలేదు. ఒకసారి హాఫ్ సై వేసి చూద్దాం ఇంకొక వాటర్లో. జస్ట్ నేను ఒక 3-4 డ్రాప్స్ వేసేసినాను. వేరే వరి తీసుకుంటున్నా, తర్వాత ఆకు కూడా వేరే తీసుకుంటున్నా. ఈ లీవ్స్ని మీరు రెండింటిని చూడవచ్చు. క్లియర్గా ఉంది కదా, కంప్లీట్గా. ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకంతా తడిసిపోయింది. ఆఫ్ సాల్ ఏంది, ఎక్కడ కూడా తడవలేదు. ఇది ఏమైందంటే గాలి ఎండబెట్టిన వెంబడే తొందరగా ఆరిపోతుంది అన్నమాట. అందుకనే రైతు స్ప్రే చేసే మందు పని చేయకుండా పోవడం. నేను మళ్ళీ వరి కూడా ఇందులో పెట్టేస్తున్నా నేను. చూసుకోవచ్చు మీరు. అందరికీ నాకు తెలిసి కాల్లో ఉన్న అందరికీ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం తడిసిపోయి ముద్దలాగా అయిపోయింది. ఇది మాత్రం తడవలేదు. నేను మళ్ళీ పెట్టినా కూడా తడవడం లేదు. నేనేం చేస్తాను అంటే ఇది ఓన్లీ హాఫ్ మాత్రమే మీకు ఈ వాటర్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ. ఓకే, ఈ విధంగా రైతుకి మనము ఆప్సా కలుపుకోవడం వల్ల పైరు పైన క్లియర్గా తడిచే విధంగా హెల్ప్ చేస్తాయి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము ఒకసారి ఆప్సా వెయ్యని కార్డ్బోర్డ్ చూద్దాం. ఇక్కడ ఒక పొర మాత్రమే కార్డ్బోర్డ్ నానింది. ఆప్సా వేయండి. అదే ఆప్సా వేసినది చూస్తే మొత్తం తడిచిపోయింది. ఇక్కడ లోపల దాకా క్లియర్ తడిచిపోయినాను. ఒకసారి మీరు బాగా చూసుకోవచ్చు. సేమ్ మనకి సాయిల్ పైన అప్లికేషన్ చేసినప్పుడు వెళ్ళేదానికి అవకాశం ఉందన్నమాట. ఫర్టిలైజర్లో కలుపుకోవడం వల్ల కూడా, ఎందుకంటే ఫర్టిలైజర్ని ఈజీగా సాయిల్ అందించేదానికి అవకాశం ఉంది.
థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి ఏ విధంగా వాడుకోవాలి, ఎంతెంత వాడుకోవడం ద్వారా మనకి మంచి రిజల్ట్స్ వచ్చాయి, అండ్ రకరకాల ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎవరైతే రీసెర్చ్ చేసి వాళ్ళు ఎటువంటి రిజల్ట్స్ చూపించగలిగారు అనేది కూడా మీరు క్లియర్ గా చెప్పగలిగారు. దాంతో పాటు మాకు యాప్స్ ఎటువంటి డెమాన్స్ట్రేషన్ మనం చేసుకోవచ్చు, మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు రైతులకి ఏ డెమాన్స్ట్రేషన్ చూపించవచ్చు అనేది చాలా క్లియర్ గా చూపించగలిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు. అండ్ Thank you, sir. తర్వాత ఇంకొన్నిటి గురించి మాట్లాడడం కోసం అనేసి చెప్పి మన ఆంజనేయులు గారిని కూడా, మనకి మాక్సిమం తెలంగాణలో మనకి పత్తి పంట చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఆ పత్తి పంట గురించి కూడా మాట్లాడడానికి ఒకసారి ఆంజనేయులు గారిని కూడా రమ్మని ఆంజనేయులు గారు. సార్ వాయిస్ క్లియర్ సార్? ఎస్ సార్, క్లియర్ వాయిస్ సార్. ఓకే, ఆల్ ఆఫ్ గ్రేటింగ్. నా పేరు అంజన్, చేస్తున్నా. ఈ ఒక అవకాశానికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నా సార్ వాళ్ళకి, యాన్వే కంపెనీ వాళ్ళకి. ఎందుకంటే ఇటువంటి అవకాశం రావడం నాకు ఫస్ట్ టైం. ఇంకోటి ప్రోడక్ట్ చెప్పబోయే ప్రోడక్ట్ కూడా ఏమంటే నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్ అప్సా 80 అనేది. ఈ అప్సా 80 వలన ఏమంటే మనం ఫీల్డ్ లో ఆంజనేయులు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతోందండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వినిపిస్తుందా సార్ ఇప్పుడు? హలో హలో, సార్ వినిపిస్తుందా సార్? ఇప్పుడు ఓకే ఓకే సార్. అదే అప్సాయి వలన ఉపయోగం ఏమంటే, మనము రైతుల్ని చాలా మంది బయట ఫీల్డ్ ఎట్లా ఉంటుంది అంటే, ఏదైనా మందులు ఇచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే రైతులను అప్పుడు పూర్తిగా మందులు ఇచ్చి వాడుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన అప్సా 80 వలన ఏమంటే రైతుని నిజం చెప్పాలంటే మనము ఇంతో రైతుకు మేలు చేసే వాళ్ళం అవుతాం ఈ అప్సా 80 ప్రమోట్ చేయడంలో. ఆ ఒక ఇంటెన్షన్ తో నేను ఎక్కువ రైతులకి అప్సా 80 గురించి ప్రమోట్ చేయడానికి చాలా ఇష్టపడతాను. ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి రైతు పడే కష్టాలు ఏమో, వాళ్ళు దాంట్లో వ్యవసాయంలో ఎటువంటి కష్టపడతారు, ఎట్లా పెట్టుబడి పెడతారు అనేది నాకు దాని గురించి కొంచెము క్లియర్ గా తెలుసు. ఆ ఉద్దేశంతో నేను వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అప్సా 80 గురించి ఎక్కువ ప్రమోట్ చేయడానికి ఇష్టపడతా. మన అప్సా 80 నేను చెప్పే పంట ఏమంటే, మనకి ఎక్కువ శాతము ఇక్కడ కాటన్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఆ కాటన్ ఏ విధంగా అప్సా 80 అనేది మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇతను పెట్టినప్పటి నుంచి మందులు అనేది చాలా ఎక్కువ మోతాదులో వేస్తారు కాటన్ కి. ఎందుకంటే దాంట్లో సీడ్ కాటన్ కి అనేది చాలా ఎక్కువ మోతాదులో మందులు వేస్తారు, అడుగు మందులు. అక్కడ మనము రైతుకి నేను ఏ విధంగా వాడిపిస్తా అంటే, స్టార్టింగ్ ఇతనం వేసే ముందు ఒకసారి ఎకరకి 120 ml అప్సా 80 ఉసుకలు కలుపుకొని పొలానికి, ఒక ఎకర పొలానికి చల్లించి వాటర్ ఈ రోజు చల్లించి రేపు వాటర్ పెట్టించి ఆ తర్వాత ఇతనం పెట్టిస్తా. అట్లా పెట్టించడం వల్ల ఏమవుతుందంటే, ఇతనం అనేది కింద తేమ శాతం అనేది బాగా ఉంటది. బాగా ఉండడం ఏమైతే కింద ఉన్న భూమిలో ఉన్న పోషకాలు కూడా మొక్కకి స్పాట్లో అందుకుంటది. కాబట్టి ఆటోమేటిక్ మొక్క అనేది చాలా ఆరోగ్యంగా పెరగడానికి ఛాయిస్ ఉంటది. అట్లా ఆరోగ్యంగా పెరిగినప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్ దానికి తెగుళ్ళు కూడా తక్కువనే ఉంటవి. అట్లే మనం అడుగు మందులు కూడా ఎక్కువ మోతాదులో వేస్తున్నారు, ఇందాక సార్ చెప్పినట్ట. అట్లా అడుగు మందులు ఎక్కువ వేసడం ఏమవుతుందంటే దాంట్లో సల్ఫర్ కాంటెంట్ ఉండడంలో మందులు అనేది భూమిలో కరిగిపోవు. మనం దాదాపు ఒక క్వింటాల్ మందు వేసినారంటే దాంట్లో కనీసం ఒక 30% 20% దాకా భూమిలోకి వేస్ట్ అయిపోతుంటది. అట్లా ఒకటి మందు వేస్ట్ అయిపోతుంది, పెట్టుబడి వేస్ట్ అవుతుంది. రెండోది ఏమవుతుందంటే ఆ వేస్ట్ అయ్యే మందు మొత్తము భూమిలో అట్లే నిల్వ ఉండి వల్ల భూమి అనేది కటుకు వారిపోతుంది, భూమి గట్టిగా అయిపోతుంది. అట్లా గట్టిగా కావడంలో ఏమవుతుందంటే మొక్క ఏది కూడా ఆరోగ్యంగా పెరగడానికి ఛాయిస్ ఉండదు. అట్లా గట్టిగా కావడంలో ఏమంటే వాటర్ ఎంత పెట్టినప్పుడు కూడా వాటర్ అనేది ఎమ్మడే భూమి నుంచి దొల్లిపోయి మళ్ళీ వాటర్ మీన అడుగుతుంది. అట్లా కాకుండా మన అప్సా 80 చేసిన ఏమవుతుందంటే ఆ భూమి అనేది మొత్తం సల్లుపోయి మొక్కకి వాటర్ అనేది కిందికి దాకా అందుతుంది. అందడంలో ఏమవుతుందంటే మొక్క అనేది ఆరోగ్యంగా పెరగడానికి ఛాయిస్ ఉంటుంది. రెండోది మన కాటన్ కి పై మందులు కూడా చాలా ఎక్కువ మోతాదులో కొడతారు. ఒక ట్రిప్ ఒకసారి మందు కొట్టినారంటే మినిమం ఎకరకి తక్కువ లెక్కేసినా కూడా 1500 నుంచి 2000 రూపాయలు అవుతుంది. అట్లా అంత కాస్ట్ మందులు తెచ్చి కొట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇందాక సార్ డెమో చూపించినారు కదా వాయిస్ వినిపించట్లేదు సార్. సార్ వినిపిస్తలేదా సార్? ఇప్పుడు వినిపిస్తుంది సార్, ఇప్పుడు చెప్పండి సార్. ఓకే సార్. సార్ ఎక్కడ నుంచి బ్రేక్ అయింది సార్? అదే ఎంత ఖర్చు అవుతుంది అనే దగ్గర బ్రేక్ అయిందండి.
ఓకే సరే. అదే మనము అంటే రైతులు ఏమంటే ఎక్కువ శాతము స్ప్రే మందులు వాడడానికి ఏమైందంటే ఒక్కసారి కొట్టడానికి మినిమం 1500 నుంచి 2000 రూపాయలు పెడతారు ఎకరా పొలానికి పత్తి పంటకి. అట్లా పెట్టడంలో ఏమవుతుందంటే ఒక్కోసారి వాళ్ళ పని చేయలేదు. ఎందుకు పని చేయలేదు అంటే ఇందాక సార్ డెమో చూపించినాడు కదా, నీటి లోపల తలతత గుణం ఉండడం ఏమవుతుందంటే ఆకు అనేది మనది ఇసురంగా ఉంటుంది కాబట్టి పత్తి ఆకు అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి పై భాగంలో పడి ఎమ్మడే ఎక్కువ కొడితే తక్కువ స్ప్రే చేసినారంటే ఒక చుక్కలు నిలబడిపోయి అట్లా ఎండకి ఆవరైపోతుంది. మనకి పురుగు దోమ తెగులు ఎక్కడ ఉంటాయంటే కింది భాగంలో ఉంటాయి ఎక్కువ. ఆ కింది భాగంలో ఉన్న తెగులు పురుగు చావడానికి ఛాయిస్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు కొట్టిన మంది అనేది ఆకల్లా పీల్చుకోదు కాబట్టి. అక్కడ మన అప్సైడ్ కలిపి కొట్టడంలో ఏమవుతుందంటే ఆ నీటి లోపల గుణాన్ని మార్చి ఆటోమేటిక్ కొట్టిన మందు కొట్టినట్ట అంటే ఆకిస్రాన పీల్చుకునేటట్ట చేస్తుంది. అట్లా ఆకలి పీల్చుకోవడంలో ఏమవుతుందంటే కింద నుంచి పురుగు దోమ తిన్న కూడా చనిపోవడానికి ఛాయిస్ ఉంటుంది. అట్లా మన మందు స్ప్రేలో కొట్టడంలో ఏమవుతుందంటే మినిమం ఎకరాకి 1500 నుంచి 2000 దాకా కొడతారంట కదా. మినిమం వాళ్ళు సిడి ఉత్పత్తికి అయితే 10 నుంచి 15 సార్లు కొడతారు. అంటే 15 సార్లు స్ప్రే చేసే మందు మన అప్సైడ్ వాడడంలో 8 నుంచి 10 సార్ల లోపల అయిపోతుంది పొలం. అంటే మినిమం ఒక 5 సార్లు కొట్టే మందు స్ప్రే మందు తగ్గుతుంది. అటు 5 సార్లు తగ్గితే మినిమం 10,000 రూపాయలు. ఏమవుతుందంటే వాళ్ళు అడుగు మందు ఏదైతే పెడుతున్నారో దాంట్లో బస్తాకు ఒక 100 ml కలిపి పెట్టినారంటే ఆ సల్ఫర్ కంటెంట్ ఉండేది కూడా కన్నే కరిగి మొత్తం మొక్కకు అందుతుంది కాబట్టి మందు అనేది వాళ్ళు ఒక 3 బస్తాలు వేసే కాడ 2 బస్తాలు వేసినా కూడా చాలు. అట్లా వాళ్ళు దాదాపు ఎకరకి 15 బస్తాల వరుసకేస్తారు పత్తికి. అట్లా 15 బస్తాలు వేసేది వాళ్ళు 10 బస్తాలు వేసినా కూడా మినిమం ఒక 1000 రూపాయలు బస్తా అనుకునే కూడా 5,000 రూపాయలు పెట్టుబడి తగ్గుతుంది పత్తికి అడుగు మందుల మీద. ఇట్లా మనకి ఎకరాకి దాదాపు ఒక 15,000 రూపాయలు పెట్టుబడి తగ్గుతుంది. ఇదే మన అప్సా వాడడంలో రెండో బెనిఫిట్ ఏమంటే ఏదైతే పంట వాళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యంగా పెరగాలని అనుకుంటారో మనం అప్సా వాడడంలో ఏమవుతుందంటే ఆ మందు ప్రభావం అనేది మంచిగా తీసుకొని మొక్కకి స్వాట్లు అందిస్తుంది కాబట్టి వేస్ట్ కాకుండా మొక్క బాగా పెరుగుతుంది. మొక్క బాగా పెరిగినప్పుడు ఆటోమేటిక్ దానికి మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది కాబట్టి మన అప్సా ఆ మొక్క అనేది బలంగా పెరుగుతుంది, కాయ కూడా చాలా బలంగా ఉంటుంది. అప్పుడు ఇథనం కూడా ఆటోమేటిక్ అవటం ఎక్కువ వస్తుంది. నేను చీడి పత్తుల మీద చాలా దాంట్లో మీద టెస్ట్ బోర్డులు కూడా చేసినాను. దాంట్లో కూడా ఏమంటే మన అప్సా కరెక్ట్ గా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి వాడితే కూడా ఎకరికి 1.5 లీటర్ల నుంచి 2 లీటర్ల లోపల అయిపోతుంది. అదే వాళ్ళు 1.5 లీటర్ 2 లీటర్లు లెక్కేసుకున్నా కూడా మనది 2,360 రూపాయలు అవుతుంది ఖర్చు. అంటే దాదాపు 10,000 పెట్టుబడి తగ్గించినప్పుడు 2,300 రూపాయలు పెట్టడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది కాదు. అదే విధంగా పంట కూడా ఏమవుతుందంటే మనది కరెక్ట్ గా వాడడంలో ఆటోమేటిక్ మనకి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. పత్తి పంట తీసుకుంటే నేను సీడి పత్తిలో వాడించినప్పుడు ఏమవుతుందంటే దాదాపు పక్కనేది 2 క్వింటాలు వస్తే మనది దాదాపు 4 క్వింటాల దాకా వచ్చింది. అంటే డబల్ పంట కూడా వచ్చింది ఒక తన వేయించిన కాడ. అంటే ఇది మనం ఫస్ట్ నుంచి వాడడంలో చూడడానికి అవకాశం ఉంటుంది పత్తికి. ఎందుకంటే పత్తి పైన వాళ్ళు స్ప్రే మందులు కానీ అడుగు మందులు కానీ ఎక్కువ మోతాదులు వేస్తారు. వాటర్ కూడా ఎక్కువ కట్టడానికి ఛాయిస్ లేకుండా మనది అప్సా చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ తేమ శాతం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కింద భూమిలో ఉన్న పోషకాలు కూడా మొక్కకి బలంగా అందుతుంది. ఏరు కూడా కిందికి బాగా దిగుతుంది కిందికి భూమిలోకి. భూమి సల్లుపోతుంది కాబట్టి ఏరు కిందికి దిగినప్పుడు మొక్క కూడా బలంగా పెరుగుతుంది. అంటే హైట్ కూడా చేను ఎక్కువ ఉంటది మన వేసినది. అది పంట అయిపోయేటప్పుడు కూడా మన వేసినది ఉంటుంది. అంటే భూమి సారవంతంగా ఉంటది కాబట్టి అట్లే మొక్క ఇప్పుడు మామూలుగా మన అప్సా వాడంది ఎట్లా ఉంటది అంటే పంట జల్లి అయిపోతుంది. మనది అప్సా చేసినది ఏమైతే ఒక కాపు లాక కూడా ఎక్కువ వచ్చి లాస్ట్ కూడా పంట కూడా ఎక్కువ రావడానికి ఒక ట్రిప్ ఎక్కువ రావడానికి ఉంటుంది పంట. ఇట్లా మనము పత్తి పంట మీద వాడిపించడంలో ఖచ్చితంగా ఎకరకి 15,000 రూపాయలు పెట్టుబడి తగ్గుతుంది. మినిమం తక్కువ కూడా 30% దిగుబడి పెరగడానికి ఛాయిస్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. హలో. Thank you, sir. Thank you for this wonderful update. Yeah, thank you, sir. Prasanna. థ్యాంక్ యూ ఆంజనేయులు గారు, చాలా బాగా చెప్పారండి. మొత్తము పత్తి పంట ఎలా పత్తి పంటకి సంబంధించిన వరకు నాకు అర్థమైనంత మటుకు ఏంటంటే పత్తి పంటకి సంబంధించి పైన కొట్టే పురుగు మందులు కానీ నేల మీద కొట్టే మందులు కానీ దీనికి చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. దాని బదులు ప్రాపర్ గా యాప్స్ వాడుకోవడం ద్వారా వాళ్ళు పురుగుల మందుకు పెట్టే ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. దాంతో పాటుగా వాళ్ళకి వచ్చే దిగుబడి కూడా పెరుగుతుందని క్లియర్ గా చెప్పారండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ మీకు ఎవరికైనా స్పెసిఫిక్ డౌట్లు ఏమైనా ఉన్నాయి అనేసి చెప్పంటే మీరు మీ డౌట్స్ ని చాట్ రూపంలో ఇక్కడ మీరు టైప్ చేయొచ్చండి. సో మనకి
దీనికి ఉన్న ముగ్గురు కూడా ఎక్స్పర్ట్ కాబట్టి వాళ్ళు దానికి సలహా ఇవ్వగలుగుతారండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ లో పెట్టండి. ప్రసన్న. సార్ Yes, Funny. So the first question is, how much can we use for 20-liter spray bottle? The first question, just translate in Telugu, and one of our speakers can answer it. వెయిట్ మ్యామ్. ఒక్కసారి హెలెన్, కెన్ యూ కమ్ బ్యాక్ అగైన్? How much can we use for 20-liter spray bottle? ఓకే, 20 లీటర్ల స్ప్రే బాటిల్లో ఎంత ఉపయోగించవచ్చు అని చెప్పి అడుగుతున్నారండి. మీరు చెప్పగలుగుతారా అండి లక్ష్మణరావు గారు? 20 లీటర్ల స్ప్రే బాటిల్ లో ఎంత యాప్సాన్ని మనం వాడచ్చు అని? 20 లీటర్లు అంటే అది మోటార్ స్పేర్ అండి, అది పవర్ స్పేర్. దాంట్లో వచ్చేటప్పటికి మనం 7 ml వేసుకోవచ్చు సార్. ఓకే, 7 ml వరకు 7 నుంచి 8 ml దాకా వేసుకోవచ్చు సార్. ఓకే. So అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా ఉందండి. ఇది మిర్చి పంటకి వాడుకోవచ్చా అనేసి అడుగుతున్నారు సుధాకర్ రెడ్డి గారు. ఐడియా ఉంది కదండి, మిర్చి పంటకి ఏ విధంగా వాడుకోవచ్చండి దీన్ని? ఓకే సార్, ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. మిర్చి పైన మనము ఒక స్ప్రేకి వచ్చేసి 7 to 10 ml దాకా వేసుకోవచ్చు సార్. 15 లీటర్స్ ట్యాంక్ కి, 15 లీటర్స్ వాటర్ కి 7 to 10 ml దాకా వేసుకొని మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. So the next, yes, Funny. Funny, the next question is for pesticides. How do we use? ఓకే, సో ఇది పెస్టిసైడ్స్ తో కలిపి ఎలా వాడుకోవాలండి సుధాకర్ రెడ్డి గారు? పెస్టిసైడ్స్ తో కలిపి అన్నిటికీ 5 ml అయినా వేరే ఏదైనా? లేదు సార్, ఇప్పుడు ఇక్కడ మనకి క్రాప్ ను బట్టి మనకు ఆల్రెడీ ఒకటి పీపీటీ ఉంది ఇంగ్లీష్ ట్రైనింగ్ దాంట్లో మనకు పీపీటీ ఉంది కదా, ఆప్సా లీఫ్లెట్ లో వాళ్ళు ఎవరికైనా సరే, ఇంగ్లీష్ అయినా సరే, హిందీ అయినా సరే, తెలుగు అయినా సరే, ఎనీ లాంగ్వేజ్, అందులో వచ్చేసి ఏ క్రాప్ కి ఎంత వాడుకోవాలని క్లియర్ గా మెన్షన్ చేసినారు సార్. ఓకే, మనకి ఉన్న బ్రోచర్ లో ప్రతి లీఫ్ కి, ప్రతి పైరుకి, అంటే ఏ క్రాప్ కి ఎంత వాడుకోవచ్చు. మేబీ ఒకవేళ అంతకన్నా ఎక్కువ వేసుకుంటే ఏమైతే కాదు, పైరుకి అప్సా తొందరగా అయిపోతుంది. ఓకే, ఓకేనండి. మనం స్పెసిఫిక్ గా అన్ని క్రాప్స్ కి ఇంత వేయాలని చెప్పడానికి లేదు. ఇప్పుడు వరికి వచ్చే దగ్గరికి ఏమైతుంది, వరి తర్వాత పల్లి అంటారు సార్, చెనక్కాయ, చాలా మంది చూడ పల్లి అంటారు, చెనక్కాయ అంటారు, గ్రౌండ్ నట్, తర్వాత కంది అంటే మనకి ఏమంటారు, పల్స్ పప్పు ఐటమ్స్ అండి, కంది పైన. వీటిపైన వచ్చే వరకు కల్లా లీటర్ నీటికి 1.5 ml వేసుకోవాలి. వీటిపైన, ఈ పైరు పైన ఏమవుతుందంటే వాటర్ కి ఎక్కువ ఒత్తిడి గుణం ఉంటుంది. ఈ పైర్ల పైన, ఈ క్రాప్స్ పైన వాటర్ పడినప్పుడు తొందరగా పైరు తీసుకోదు, నీళ్ళని తోసేస్తుంది. అక్కడ మనకి 1 లీటర్ నీళ్ళకి 1 లీటర్ వాటర్ కి 1.5 ml వేసుకోవాలి ఆ 3 క్రాప్స్ కి. మిగతా క్రాప్స్ కి వాళ్ళ యొక్క కంటెంట్ మినిమం అంటే 15 లీటర్స్ కి. ఇంకా క్లియర్ కావాలంటే వాళ్ళకి మనం ఇచ్చిన కంపెనీ ఇచ్చిన బ్రోచర్స్ లో క్లియర్ గా ఉంది సార్. ఓకే సార్, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి లక్ష్మణరావు గారు. ఒకళ్ళు ఈ ఆప్సా 80ని మేము ఇన్సెక్టిసైడ్స్ తో కలిపి కాస్త ఎక్కువ వాడాము మన మొక్కజొన్న ఎండినట్టు అయ్యిందండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయా, దీన్ని ఎలాగ ఫేస్ చేస్తారా అని అడుగుతున్నారు. ఓకే సార్, ఫెర్టిలైజర్స్ లో ఎకరానికి 200 ml కలిపినా ఏం కాదు సార్. కానీ ఏదైనా పురుగు మందులకు వచ్చేటప్పటికి మీరు ప్రొఫెనోఫాస్ కానీ, మోనోపొటాస్ కానీ, క్లోరోపర్పస్ కానీ, లేదా ప్రొక్లైన్ కానీ, ఏ మందులైనా సరే ఒక 15 లీటర్స్ స్పేర్ కి
సార్ చెప్పినట్టు 5 నుంచి 7 ml లోపే వాడాలండి. వీళ్ళు ఏంటంటే కొంతమంది ఈ పురుగు మందులు వాడేటప్పుడు పురుగు మందులు కొట్టిన వాళ్ళు 20 ml వాడమన్నారు అనుకోండి, ఆ పురుగు చచ్చిందిలే అనుకుని ఇంకో 20 ml అదనంగా వాడతారండి. దాని మీద ఏమవుతుందంటే మన ఆప్సైటీ అనే దాన్ని ఒక ఇది కూడా బాగానే పనిచేయదు కదని చెప్పేసి మనం 5-7 ml చెప్తే వీళ్ళు 20 ml వాడారనుకోండి, ఆ పురుగు మందు యొక్క పవర్ ని ఎక్కువ పనిచేసేలా చేసి ఆ మొక్క తట్టుకోదు అనమాట అండి. ఆ సుతలు మాడిపోవడం గట్టా జరుగుద్ది. కాకపోతే పురుగు మందులు వాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 5 నుంచి 7 ml వాడాలండి. ఫెర్టిలైజర్స్ లో ఎకరానికి వచ్చి 160 ml మనం ఈ ఫెర్టిలైజర్స్ లో వాడాలండి. అంటే వరిలో అయితే 20 ml. అది సార్ అంటే ఎగ్జాక్ట్ గా ఎంత వాడాలో అంతే వాడండి, ఎక్కువ వాడిన అవసరం లేదు అనే చెప్పి మనం చెప్పచ్చు క్లియర్ గా. ఇది పని చేయదులే అని 10 ml బదులు 20 ml వాడటము అలా చేయొద్దు అని చెప్పారు. అదండి. సుధాకర్ రెడ్డి గారు, ఇది జీడి మామిడి పంటకు కూడా వాడుకోవచ్చండి దీన్ని? డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది సార్ మధ్యలో. సార్ దీన్ని జీడి మామిడి కూడా వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు సార్, ఎనీ క్రాప్స్ కి. ఓకే ఓకే. ఎనీ క్రాప్స్ కి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన డిస్ట్రిబ్యూటర్స్ క్లియర్ కట్ గా ఎక్కడెక్కడ ఎలా వాడుకోవచ్చు, వీలైతే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆల్ పెస్టిసైడ్స్ పైన వాడుకోవచ్చా? సార్ మధ్యలో డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది సార్. ఒక్క నిమిషం సార్. ఎస్ సార్, ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. ఇప్పుడు సార్ క్వశ్చన్ ఏంటి సార్, మళ్ళీ ఒకసారి అడగండి. అదే సార్, మిగిలిన పంట మీద కూడా వాడుకోవచ్చా? ఏ రకాల పంటలు, జీడి మామిడి మీద కానీ లేదంటే వేరుశనగ మీద కానీ ఇలాంటి వాటికి కూడా వాడుకోవచ్చా, ఏ విధంగాను అని అడుగుతున్నారు. ఆల్ పర్పస్ సార్, ఆల్ పర్పస్ గా ఆల్ క్రాప్స్ పైన వాడుకోవచ్చు. విత్ మన బ్రోచర్ లో కూడా ఉంది కదా, క్రికెట్ గ్రౌండ్ పైన కూడా వాడుకోవచ్చు. వాటర్ పిచ్ పైన వాటర్ ఆగినప్పుడు వాటర్ తొందరగా సాయిల్ లేకి ఇంకిపోవాలంటే అక్కడ కూడా వాడుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. అండ్ థ్యాంక్ యూ సూర్య రమేష్ గారు, మీకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. మీరు అందరికీ అవసరమయ్యేలాగా మళ్ళీ ambay.in లో ఏమైతే ఉందో అందరికీ అర్థమయ్యేలా పెట్టారు. నేను అదే మళ్ళీ ఇంకొకసారి చాట్ లో పెడతానండి అందరికీను. దట్ మన ambay.in లో ఏ ప్రొడక్ట్ కి ఏ విధంగా వాడుకోవచ్చు అని చెప్పి క్లియర్ గా దాంట్లో డిస్క్రిప్షన్ ఇవ్వబడుతుందండి. ఓకే, సో అది మీకు మళ్ళీ షేర్ చేస్తానండి కొద్దిగా, అది కూడా మీరు చూడొచ్చండి. ఆర్ మన ambay.in లోకి వెళ్ళి కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మీరు కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. సార్ క్లియర్ గా ఉంది, మనకి ఈ లెర్నింగ్ లో ఉంది, డెమోస్ కూడా ఈ లెర్నింగ్ లో ఉన్నాయి. కంప్లీట్ గా ఏ క్రాప్స్ పైన ఎంత వాడుకోవచ్చు అనేది క్లియర్ గా ఉంది. ఎందుకంటే అది మన ambay.in లో చెప్పిన ప్రకారం గైడెన్స్ తోటి కూడా చేసినా కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ష్యూర్ సార్, ష్యూర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ స్పీకర్స్ అందరికి, అండ్ థ్యాంక్ యూ అండి అందరికి అటెండ్ అయినందుకు గాను. సో ఇటువంటి సెషన్స్ ఇంకా మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఇది మొట్టమొదటి సెషన్. సో మొట్టమొదటి సెషన్ లో మన ఎక్స్పర్ట్స్ సుధాకర్ గారు అండ్ లక్ష్మణ్ రావు గారు మరియు ఆంజనేయులు గారు చాలా బాగా చెప్పారు ఏ ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలనేది. ఓకే, అండ్ ఫర్దర్ గా కూడా ఇటువంటి సెషన్స్ చాలా చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. సో ఇంకా బెటర్ క్లారిటీ తోటి, ఇంకా బెటర్ ఐడియాస్ తోటి కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది, కొత్త ఎక్స్పీరియన్సెస్ తోటి కూడాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. అండ్ సుధాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అటెండ్ అయిన మీ వాల్యుబుల్ సజెషన్స్ అందరికి ఇచ్చినందుకు. అండ్ లక్ష్మణ్ రావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ప్యాడీ అండ్ మొక్కజొన్న చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆంజనేయులు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ క్లియర్ ఐడియా మనకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. So thank you leaders for giving us this wonderful session. So thank you Sudhakar sir, thank you madam, thank you sir, thank you very much, and Anjaneyal sir, thank you for giving us this wonderful information. Thank you madam. Thank you sir.